చూస్తున్నాం. విశాఖ అచ్యుతాపురం సెస్ ఘటనలో ఎక్స్గ్రేషియా ఇటు ఎసెన్షియా కంపెనీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పుడు 18కి చేరింది. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరో వ్యక్తి మృతి చెందారు. 18 మంది ప్రాణాలు పోయినా ప్రమాదం జరిగిన 20 గంటలు అయినా కూడా ఇప్పటి వరకు యాజమాన్యం మాత్రం కనీసం స్పందించకపోవడం పట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎసెన్షియా కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై అచ్యుతాపురం మరికొద్ది సేపట్లో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షను నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక కేజీహెచ్లో బాధితులతో విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడారు. పోస్ట్ మార్టంకు సహకరించాలని మృతుల కుటుంబ సభ్యులకు కలెక్టర్ కోరారు. చనిపోయిన వారికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా అందించే ప్రయత్నం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నామని స్పష్టం చేశారు ఆయన. కొంతమంది చచ్చిపోయారు. ఇప్పుడు నా మొగన్నే తీసిపోయింది. యాదవ్ కంపెనీ, దిక్కుమాల కంపెనీ. నాశనం అయిపోను. మమ్మల్ని ఎవరు చూస్తారు? అచ్యుతాపురం సెస్ లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ప్రజలు ఫైర్ అవుతున్నారు. అగ్ని ప్రమాదాలు, బ్లోయర్ బ్లాస్టులు తరచూ జరుగుతున్న డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కన్నెత్తి కూడా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులిపేసుకుంటున్నారని మండిపడుతున్నారు. ఇక మరోవైపు హోంమంత్రి అనిత స్వయంగా కంపెనీ యాజమాన్యానికి ఫోన్ చేసినా నో రెస్పాన్స్. మెసేజ్ పెట్టినా కూడా సమాధానం ఇవ్వకపోవటం హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు యాజమాన్యాలు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు మంత్రి అనిత. కంపెనీ నిర్వాహకుడు కిరణ్ కుమార్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన తీరుపై ప్రత్యేక బృందాలు సమగ్ర దర్యాప్తు చేస్తున్నాయి. యాజమాన్యం నిర్లక్ష్యం ఎంత మేరకు ఉందో నిగ్గు తేల్చబోతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. ఇటు అచ్యుతాపురం సెస్ ఘటనలో అటు కంపెనీ యాజమాన్యం మాత్రం ఇంకా స్పందించలేదు అని తెలుస్తోంది. ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? కంపెనీలో పూర్తిగా 18 అయితే మృతుల సంఖ్య పెరిగిందని చెప్పి ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ ప్రమాదం జరిగి 20 గంటలు గడుస్తున్న కంపెనీ యాజమాన్యం అయితే స్పందించలేదు. బాధితులు ఫోన్లు చేస్తున్న కంపెనీ కనీసం రెస్పాన్స్ అవ్వట్లేదని పూర్తిగా అయితే వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు చనిపోయారు, ఎవరున్నారు, మా బంధువులు ఎవరు తీసుకున్నామన్నా, మా వారిని ఎవరన్నా చూద్దామన్నా పూర్తిగా వాళ్ళు అయితే రెస్పాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అలాగే ఫోన్లు కూడా లిస్ట్ చేయడంతో బాధితులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేజీహెచ్ వద్దకు వచ్చి మా బాడీలోనే ఇవ్వాలన్నా పూర్తిగా అయితే కలెక్టర్ వద్ద అయితే తమ గోడును వెలబిస్తున్నారు. కలెక్టర్ కూడా వాళ్ళకి హామీ ఇచ్చారు. పోస్ట్ మార్టానికి సహకారం ఇవ్వాలని, అలాగే ₹1 కోటి వచ్చే విధంగా ఎక్స్గ్రేషియా నేను ప్రయత్నం చేస్తానని అయితే వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా క్షతగాత్రులు అయిన వారిని మెడికల్ వెళ్ళి కూడా పరామర్శించడం జరిగింది. ఏమైనా కూడా ఈ ఘటన మూల విశాఖ జిల్లాలోనే సంచలనం రేకెత్తిందని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా వరుస ఈ ప్రమాదాలు జరుగుతున్న కంపెనీ యాజమాన్యాలు అయితే నిర్లక్ష్యంగా ఉన్నాయని చెప్పొచ్చు. మరోపక్క కార్మిక నేతలు కూడా ఈ ఫార్మాలు నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టసారంగా వ్యవహరిస్తున్నాయని కార్మిక నేతలు కూడా మండిపడుతున్న ప్రశ్న లేనప్పుడు కూడా బాధితులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కన్నీరు ముందు అవుతున్న వారిని ఓదార్చే పరిస్థితి ఎవరు కూడా కావడం లేదు. రైట్, థ్యాంక్ యూ నాయుడు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారితో మాట్లాడి అక్కడ ఉన్న డెడ్ బాడీస్ అన్ని కూడా మనం ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు మనం కోరుతూ ఉన్నాము ఈ విధంగా మీ ప్లీజ్ ప్రొసీడ్ విత్ ఇన్క్వెస్ట్ అని. బట్ దే వాంట్ అన్ అష్యూరెన్స్ కూడా కాంపన్సేషన్ సంబంధించి కమ్యూనికేట్ చేయడం జరిగింది. బట్ దే స్పెసిఫిక్లీ ఇన్సిస్టెడ్ దట్ కలెక్టర్ షుడ్ కమ్ అండ్ టెల్. సో దాని మేరకు నేను కూడా రావడం జరిగింది.
రూపాయలు చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యులకి వాళ్ళ లీగల్ హ్యాస్కి అందచేయడం జరుగుతుంది. ఐ నో ఇట్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని సైట్ని ఇన్స్పెక్ట్ చేసి ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది, ఇటువంటి ప్రమాదం ఫ్యూచర్లో జరగకుండా దీని మీద మనము ఆల్రెడీ టీమ్స్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతే కాకుండా కొంతమంది బాధితులు కూడా మన దగ్గర ఉన్నారు. పేషెంట్స్ ఆర్ ప్రెసెంట్లీ ఇన్ మెడికల్ హాస్పిటల్. అక్కడ వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ చూస్తే అరౌండ్ 30 to 40% దాకా వాళ్ళకి బర్న్స్ ఉన్నట్టు డాక్టర్స్ తెలిపారు. ఇది కాకుండా ఇంకా కొంతమంది అఫెక్టెడ్ వర్కర్స్ కూడా వివిధ హాస్పిటల్స్లో వాళ్ళు ఉన్నారు. కిమ్స్లో కొంతమంది అనకాపల్లి జిల్లాలోనే ఉన్న హాస్పిటల్స్లో వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వెంటనే అక్కడ మన టీమ్స్ స్పందించి రెవెన్యూ వివిధ సిబ్బందులందరూ కూడా స్పందించి వాళ్ళని హాస్పిటల్స్ తరలించడం జరిగింది. సో దానివల్ల చాలా వరకు ప్రాణాలు మనం కాపాడగలిగాము. అన్ఫార్చునేట్లీ ఈ లాస్ట్ లాట్ ఆఫ్ లైఫ్స్, బట్ ఫ్యూచర్లో జరగకుండా మనం దీని గురించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోస్ట్ మార్టం వాళ్ళు కాంపన్సేషన్ గురించి అడిగి మనం వాళ్ళు కొద్దిగా ఆందోళన చేశారు. వాళ్ళకి వివరించడం జరిగింది. కాంపన్సేషన్ ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి దాదాపు 1 crore మనం ప్రతి ఫ్యామిలీకి కూడా ఇవ్వడం జరుగుతుందని క్లారిఫై చేయడం జరిగింది. సో అందువల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం ప్రొసీడ్ చేస్తామని ఒప్పుకున్నారు. ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అక్సెప్ట్ చేసుకుని ఆల్రెడీ కొంతమంది బాడీస్ రిసీవ్ కూడా చేసుకున్నారు. గాయపడిన వారికి మనకి ఎక్స్టెంట్ ఆఫ్ ఇంజురీ బట్టి ఉంటుందండి. అది ఇంకా గవర్నమెంట్ మెడికవర్లో మన దగ్గర 7 ఉన్నారు. మొత్తం మీద 41 మంది గాయపడ్డారు. మిగతా వాళ్ళు 7 తప్ప మిగతా వాళ్ళంతా వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది కిమ్స్ ఐకన్లో ఉన్నారు, కొంతమంది అనకాపల్లి హాస్పిటల్స్లో ఉన్నారు. కిమ్స్లో అయితే మన జిల్లాలో అయితే 10 మంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా అనకాపల్లి జిల్లాలో ఉన్న సంబంధించిన హాస్పిటల్స్ ఉన్నారు. పోస్ట్ మార్టం మనం ఎక్కువ టీమ్స్ పెట్టాము. ఇన్ అనదర్ 3 hours maximum we will complete. అంతే మనకు పంపించిన 12 బాడీస్ మాత్రమే మనము ఇక్కడ పోస్ట్ మార్టం చేసి పంపడం జరుగుతుంది. మిగతాది అనకాపల్లి అండ్ ఎన్టీఆర్ హాస్పిటల్లోనే చేయించడం జరుగుతుంది. రెస్క్యూ అండ్ కంప్లీట్ అయినట్టే అండి. అక్కడ దే కెన్ కమెంట్ యాజ్ ఆఫ్ నౌ లేదండి. యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసిన వరకు అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు. మనము ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుందని చెప్పలేము. సారీ, మెడికవర్లో ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో వాళ్ళు ప్రస్తుతానికి మన స్టేబుల్గానే ఉన్నారు. విషాదకరంగా మనం they have the figures.